Hey guys, welcome back to my channel. If this is the first time you're watching my face, then hi, my name is Manju and I do videos related to fashion, beauty and lifestyle. So if you're interested in any of the content, then make sure you hit the subscribe button and also press on the bell icon. Today is 22nd November. This video post చేసేటప్పటికి ఏమైతుందో నాకు తెలియదు, but today is 22nd November and tomorrow is my birthday. So ఇప్పటికొచ్చి నేను నా బర్త్డే vlog ఇప్పుడు పోస్ట్ చేయలేదు. This is the first time I am filming and posting my birthday vlog. So let's see how it goes. Morning nunchi aithe I will attach the clips. నేను చాలా బట్టలు ఆర్డర్ చేశాను. నా దరిద్రం ఏంటంటే అందులో ఏది నాకు సెట్ అవ్వలేదు. ఆప్షనల్గా ఇంకేమైనా వెతుకుదామని చెప్పి ఇప్పుడు నేను స్టార్ట్ అవుతున్నా బయటికి వెళ్ళడం. అండ్ కొన్ని పనులు ఉన్నాయి చేసేవి. సో ఆ వర్క్స్ అన్నీ ఈరోజు ఫినిష్ చేసి రేపు ఏం చేస్తా అనేది ఈ వ్లాగ్లో కనిపిస్తుంది. సో ఐ హోప్ యూల్ ఎంజాయ్ వాచింగ్ దిస్ వ్లాగ్. ప్లీజ్ కీప్ వాచింగ్. చాలా ఆర్డర్స్ చేశాను, కాకపోతే ఇవేం ట్రై చేయలేదు. ప్రెజెంట్ ఇవన్నీ ట్రై చేసి సేమ్ సెట్ అవుతుందా లేదో చూసి అవ్వకపోతే మళ్ళీ రోజు వెళ్ళి షాపింగ్ చేయాలి. సో ఐ జస్ట్ ట్రై ఆల్ ఆఫ్ దిస్. అంటే నేను మేబీ ఈ వీడియో పోస్ట్ చేసే లోపు యూ నో వాట్ ఐమ్ వేరింగ్ ఫ్రమ్ దిస్ ఆన్ మై బర్త్డే. సో ఐ జస్ట్ ట్రై ఆల్ ఆఫ్ దీస్. ట్రై చేసి అసలు సెట్ అవుతుందో లేదో చూసి ఆ తర్వాత ఐ కమ్ బ్యాక్ టు ద వ్లాగ్. ఒక డ్రెస్, ఒకటి ఇదో డ్రెస్, స్కర్ట్ ఒకటి, ఇట్లా ఇవన్నీ ట్రై చేసా. నా దరిద్రం ఏంటంటే నాకు ఏది సెట్ అవ్వలేదు. ఒకటి కొంచెం బాగుంది అనిపించింది, ఇది కొంచెం పర్లేదు అనిపిస్తుంది. సో హే గైస్, మార్నింగ్ క్లిప్స్ ఆల్రెడీ చూసారు కదా. ఐ జస్ట్ ట్రైడ్ ఆల్ ద అవుట్ఫిట్. ప్రెజెంట్ అయితే నేను షాపింగ్కి వెళ్తున్నాను. ఐ విల్ స్టార్ట్. సో ఈ తర్వాత ఏమవుతుంది అనేది కీప్ వాచింగ్. గైస్ అప్పటికే నైట్ అయిపోయింది. సో షాపింగ్ చేసేంత ఓపిక లేదు. సో ఏం చేద్దామని ఆలోచించి లాస్ట్కి ఒక ఇంపల్సివ్ డెసిషన్ తీసుకున్నాను, దట్ ఈస్ హెయిర్ కట్. సో నేను మోస్ట్లీ హెయిర్ కట్ ఎప్పటికప్పుడు చేస్తూనే ఉంటాను, ఆల్మోస్ట్ ఇయర్లీ ఆర్ ట్వైస్ ఇన్ ఎ ఇయర్. సో ఆ రోజు ఎట్లన్నా హెయిర్ కట్ ఎప్పటి నుంచో చేయించాలనుకున్నా. సో దట్ ఈస్ అ గుడ్ డే అనిపించి ఐ జస్ట్ వెంట్ టు జావేద్ హబీబ్. సో హియర్ ఐ జస్ట్ టోల్డ్ ద హెయిర్ డ్రెస్సర్ హౌ ఐ వాంట్ మై హెయిర్ కట్ టు బీ. నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను, నాకు ఫ్రంట్ ఇట్లా కావాలి, బ్యాక్ ఇట్లా కావాలి అని చెప్పి. అండ్ హీ హాస్ డన్ ఎగ్జాక్ట్లీ ద సేమ్. సో హియర్ ఐఎమ్ జస్ట్ ఫ్లాంటింగ్ మై హెయిర్ కట్. ఐ రియలీ లవ్డ్ ఇట్. సో నేను హెయిర్ కట్ ప్రతిసారి హెయిర్ కట్ చేసినప్పుడు నేనేం రిగ్రెట్ అవ్వను. ఐ విల్ లైక్ ఇట్ no matter how it is. So here I just received one cute cake along with Teddy. So here I just got dressed up. Yes, నా కేక్ నేనే కట్ చేసుకోవడానికి వెళ్తున్నా. రూమ్మేట్స్ని మొత్తం కిందకి తీసుకెళ్ళి కేక్ కట్ చేద్దాం అని చెప్పి మొత్తం సెట్ చేస్తున్నా. సో ఐల్ అటాచ్ ఫ్యూ క్లిప్స్ వేర్ యూ కెన్ సీ వాట్ వీ హ్యావ్ డన్ దట్ డే. సో ఇక్కడ పెద్దగా ఏం లేదు, 12 అవగానే కేక్ కట్ చేసి అండ్ దెన్ వీ వెంట్ బ్యాక్ టు అవర్ రూమ్స్. Hi guys, today is 23rd and it's my birthday. సడన్గా ఆ రోజే వర్షం పడింది. సో ఇక్కడ ఎలానో వర్షం పడుతుంది కదా, అందుకని నా బ్యాగ్ మొత్తం ఎప్పటి నుంచో ఫుల్ డర్టీ ఉందని చెప్పి దాన్ని సర్దుదామని చెప్పి ఆ రోజు కూర్చున్నా. నా క్యామ్ ఛార్జింగ్ పెట్టాను గైస్. యాక్చువల్లీ ఇందులోనే ఫిల్మ్ చేద్దాం అనుకున్నా, కాకపోతే ఛార్జింగ్ అయిపోయింది. సో ప్రెజెంట్ అయితే ఫోన్లో ఫిల్మ్ చేస్తున్నా. లైక్ నా లగేజ్ బ్యాగ్స్ మొత్తం సర్దుకున్నాను కూర్చొని. దట్ ఈస్ ఆల్ యూ విల్ సీ ఇన్ దిస్ వ్లాగ్ ఫర్ ఫ్యూ క్లిప్స్. సో హియర్ ఐఎమ్ జస్ట్ ప్యాకింగ్ ఎవ్రీథింగ్ అండ్ సెటిలింగ్ డౌన్ ఇన్ ఈచ్ బ్యాగ్. అసలు ఏ బ్యాగ్లో ఏం పెట్టాలనేది మొత్తం చూసుకుంటున్నా. సో హే గైస్, టుడే ఈస్ 23rd November అండ్ ఇట్స్ మై బర్త్డే. ఏంటి నిన్నటి నుంచి ఇదే బట్టల్లో ఉంది అనుకోవద్దు, నేనే వాష్ చేసుకోవాలి కాబట్టి కొంచెం బేసిక్గా చెప్పా కదా. ఫస్ట్ ఈ లగేజ్ అంతా క్లీన్ చేయాలి. Once this is done, we are planning to go to AMB. Once that is done, we will go to cycling. Some Palipitta cycling, నాకు అంత ఐడియా లేదు. సో నిన్నైతే నేను హెయిర్ కట్కి వెళ్ళా. రిటర్న్ వచ్చి నైట్ కేక్ కటింగ్ అయింది. ఆ క్లిప్స్ ఆల్రెడీ ఇన్సర్ట్ చేసే ఉంటా. ఆ కేక్ కటింగ్ అయిన తర్వాత ప్రెజెంట్ మార్నింగ్ లేచిన తర్వాత ఆ కేక్ అందరికీ పంచేసా గైస్. మొత్తం ఫినిష్ చేసేసా. ప్రెజెంట్ అయితే ఇది క్లియర్ చేయాలి లగేజ్. సో వన్స్ దట్ ఈస్ డన్ ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ. సో గైస్, ఇది నా ఫేవరెట్ చైన్. చాలా వీడియోస్లో ఫొటోస్లో చూసుంటారు నేను దీన్ని వేసుకోవడం, బట్ అన్ఫార్చునేట్లీ ఇది ఇరిగిపోయింది. సో నా బ్యాక్గ్రౌండ్లో చాలా లైట్ ఉంది, సో నేను అంత క్లియర్గా కనిపించకపోవచ్చు. బట్ మై పాయింట్ ఈస్ ఈ చైన్ అనేది విరిగిపోయింది అండ్ ఇట్స్ బీన్ ఫ్యూ మంత్స్. నేను వాళ్ళని లింక్ కూడా అడిగాను, బట్ వాళ్ళు లింక్ చేయను అన్నారు. ఎందుకంటే నేను డైరెక్ట్ స్టోర్ పర్చేస్ చేయలేదు, అమెజాన్లో తీసుకున్నాను. వాళ్ళ స్టోర్లో కొంటే మాత్రమే ఇలాంటి చైన్స్ లింక్స్ అవి చేస్తారంట. ఈరోజు ఎలానో ఏఎంబి వెళ్తున్నా కాబట్టి ఏఎంబిలో జివా స్టోర్ ఉంది. అక్కడ ఒక రెడ్ పెండెంట్ చైన్ చూస్తున్నా, వాళ్ళ దగ్గర అవైలబుల్ ఉంటే ప్రాబబ్లీ ఐ విల్ టేక్ దట్ చైన్. బట్ లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. ఐమ్ డన్ విత్ ద వర్క్స్.
బ్యాగ్ సర్దేసా, ఇంకా పెండింగ్ వర్క్స్ ఏమేమి ఉన్నాయో అన్నీ కంప్లీట్ చేసేసా. ప్రెజెంట్ అయితే ఐ హ్యావ్ నథింగ్ ఎల్స్ టు డూ. ఐ హ్యావ్ టు గెట్ రెడీ అండ్ గో టు AMB మాల్. సో నేను రెడీ అయ్యాక ఐ విల్ స్టార్ట్ ద వ్లాగ్ అగైన్. ఒకరి బర్త్డే ఇలా కూడా ఉంటుందా అని చెప్పి మీకు ఈ వ్లాగ్ చూసాక అర్థమవుతుంది. ఐ విల్ క్యాచ్ యూ వన్స్ ఐ యామ్ రెడీ. యూ ఆర్ ఎక్స్పెక్టింగ్ సమ్ ఫ్యాన్సీ బర్త్డే వ్లాగ్. ఐఎమ్ సారీ, దిస్ వీడియో ఈజ్ నాట్ దాట్. బర్త్డే అయినా ఏదన్నా కూడా ఎట్లా ఇలానే అవుతుంది. క్లీన్ ఎవ్రీథింగ్, లిటరలీ నాకు ఏమేమి కావాలో అన్నీ సెట్ చేసేసుకున్నా. గైస్ ఆల్మోస్ట్ వర్క్ డన్. జస్ట్ ఇదంతా నా జ్యువెలరీ అనమాట. సో ఈ జ్యువెలరీ మొత్తం ఇందులో ఆర్గనైజ్ చేస్తే మనకి ఈరోజు పని అయిపోయినట్టే. సో ఇది అయ్యాక ఐ విల్ స్టార్ట్ ద వ్లాగ్. బాయ్. ఆల్మోస్ట్ డన్. కొన్ని అట్లా పక్కన పడేసా, అవి నాకు వద్దు. గైస్ ఎంత ట్రై చేసినా నాకు అవుట్ఫిట్ సెట్ అవ్వట్లేదు. నా పాత జీన్స్ ఒకటి ఉంది, ఎప్పుడు వేసుకోలేదు. ఇది వేసుకుందామా అని ఆలోచిస్తున్నా. బట్ లెట్స్ సీ. గైస్ ఈ డ్రెస్ ట్రై చేసా, నాకు నచ్చింది యాక్చువల్లీ, నాట్ బ్యాడ్. కాకపోతే జనాలకు అర్థం కాకపోవచ్చు ఏంది నైటీ వేసుకుందాం అంటారేమో. కొంచెం ఇల్ ఫిట్టింగ్, బట్ ఈ డ్రెస్సే అంతా. సో లెట్స్ సీ, ఒకవేళ ఇది సెట్ అయితే ఇదే వేసుకుంటా. కెన్ డ్రెస్ గైస్ ఇది ఆప్షన్ ఉంది. హే గైస్, నేను రెడీ అయిపోయాను. ప్రెజెంట్ అయితే AMBకి వెళ్తున్నాను. వన్స్ ఐ గో టు AMB అక్కడ ఏం చేస్తాను అనేది ఫిల్మ్ చేస్తాను. సో దిస్ ఈజ్ మై అవుట్ఫిట్. జాకెట్ ఉంది, జాకెట్ లేకుండా మనకి ఏ పని అవ్వదు. సో సైక్లింగ్ కాబట్టి ఐ థాట్ జీన్స్ ఈజ్ ద బెటర్ ఆప్షన్. సో ప్రెజెంట్ అయితే హ్యావ్ టు గో. సో నేను చెప్పా కదా గైస్, జీవా స్టోర్కి వెళ్ళాలని. నేను అక్కడికి వెళ్ళి నాకు కావాల్సిన చైన్ అడిగా, బట్ అది ఆన్లైన్లోనే అవైలబుల్ ఉందంట. సో నేను ఆన్లైన్ ఆర్డర్ చేసుకుందామని చెప్పి జస్ట్ అలా వెస్ట్ సైడ్లో కొంచెం షాపింగ్ చేద్దామని చూశాను. అప్పటికి సౌమ్య అరైవ్. సో లంచ్ ఎక్కడ చేద్దామని వెయిట్ చేసి క్లబ్ రోకి వెళ్ళాం. కాకపోతే అక్కడ వర్షం వల్ల మొత్తం క్లోజ్ చేసేసారు. ఆ మధ్యలో టేబుల్స్ అవన్నీ తీసేశారు. సో జస్ట్ అట్లా ఫొటోస్ తీసుకొని ఇంకెక్కడికైనా వేరే ప్లేస్కి వెళ్దామని చెప్పి అలా చూస్తున్నాం. సో హియర్ I just managed to take few pictures which you can see on my Instagram already. And then picture session అయిపోయిన తర్వాత we found one place. కాకపోతే మాకంత నచ్చలేదు. సో we tried to go to some other place. సో లాస్ట్కి ఫుడ్ కోర్ట్కి వచ్చేసాం. థ్యాంక్ యూ గైస్. మేము తినడానికి వచ్చాం. ఒక సైక్లింగ్ వెళ్దాం అనుకున్నాం, కాకపోతే బయట వర్షం పడుతుంది. సో తినేసిన తర్వాత ప్లాన్ ఏంటో బిర్యానీ వచ్చేసింది. అండ్ దెన్ ఇక్కడ కేక్ సెట్ చేస్తుంది. ఇది లాస్ట్లో తినేస్తాం. రైస్ ఇది కూడా ఆర్డర్ చేసుకున్నాం. సో వన్స్ ఫుడ్ తినడం అయిన తర్వాత మేము స్కూబీస్ అని ఒక ప్లేస్కి వచ్చాము. ఏమైనా గిఫ్ట్స్ తీసుకుందాం లైక్ ఆడుకోవడానికి అని చెప్పి ఇక్కడికి వచ్చి చూసాము. సో షీ టుక్ దిస్ బాల్ లైక్ కైండ్ ఆఫ్ థింగ్. అదొక ఫ్లఫీ టాయ్ అనమాట. నేనేమంచి మ్యాజిక్ షీట్స్లా ఉంటుంది, స్క్రాచ్ కార్డ్స్. నేను అది తీసుకున్నాను. సో నాన్ స్టాప్ వర్షం పడుతుంది ఆ రోజు. కొంచెం వర్షం తగ్గగానే వీ స్టార్టెడ్ టు సైక్లింగ్ పార్క్. ఇప్పుడు మేము సైకిల్స్ తీసుకొని సైక్లింగ్కి వెళ్తాం. కాకపోతే వర్షం పడేలా ఉంది, అయినా కూడా వెళ్తాం కదా. ఇది ఎంట్రన్స్ గాయ్స్. దీస్ ఆర్ ద టైమింగ్స్. సో ఫైనలీ వీ టుక్ ద సైకిల్స్. అండ్ అక్కడ ఎక్కడికక్కడ రోడ్ మ్యాప్ ఉంటుంది ఎలా వెళ్ళాలి అనేది. ఆల్సో సైకిల్స్ అనేది ఏజ్ అండ్ హైట్ బట్టి మనకి సజెస్ట్ చేస్తారు. సడన్గా మాకు అక్కడ పీకాక్ కూడా కనిపించింది ఆ రోజు. సో అక్కడ ఒక పాండ్ ఏరియాలా కూడా ఉంటుంది, దిగి చాలా ఫొటోస్ తీసుకోవచ్చు. జస్ట్ మేము ఆ టైం అంతా అక్కడ ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. అండ్ ఇట్స్ ఎ రియలీ కూల్ ప్లేస్. ఆల్సో ఇది అయిపోయిన తర్వాత బయట ఇంకొక కేక్ సెషన్ అయింది. సో వన్ సైక్లింగ్ అయిపోయిన తర్వాత దేర్ ఇస్ నథింగ్ ఎల్స్. సో ఐ కేమ్ బ్యాక్ టు మై రూమ్. హాయ్ గైస్, నేను ఇప్పుడే పీజీకి వచ్చా. అండ్ సైక్లింగ్ చాలా బాగుంది. ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ సమ్ గుడ్ క్వాలిటీ టైం ప్లీజ్ గో ఫర్ ఇట్. మేము 1 hour రైడ్ తీసుకున్నట్టున్నాం. ఆల్సో ద స్కూబీ బైట్స్
స్టోర్లో రియాకి నేను ఇవి తీసుకున్నాను. ఇస్ ఆర్ టూ గుడ్. 1+1 ఆఫర్ ఉంది. ఇది 599 ఏమో ఉంది. 599 బై 1 గెట్ 1 ఉంది కాబట్టి ఇలాంటిదే ఇంకొకటి తీసుకున్నాను. సో మీ ఇంట్లో కూడా ఎవరైనా కిడ్స్ ఉంటే ప్లేస్ ఇస్ రియలీ గుడ్. ఇంకేం ప్లాన్స్ లేదు. ఈవినింగ్ డిన్నర్ ప్లాన్ అనుకున్నాను మా రూమ్మేట్స్తో, బట్ ఐ డోంట్ నో హౌ ఇట్ గోస్. సో ప్రెజెంట్ అయితే చాలా వర్షం పడుతుంది బయట. నాకు చాలా చిరాకుగా ఉంది. కొంచెం ఫ్రెష్ అయ్యి ఆ తర్వాత ఇఫ్ ఐ గో అవుట్ ఫర్ డిన్నర్ ఐ విల్ లైక్ ఫిల్మ్ దట్ బిట్ ఆల్సో. హాయ్ గైస్, అమ్మా నేను ఫ్రెషన్ అప్ అయిపోయింది. ఈరోజు బర్త్డే. గైస్ దెర్ ఈజ్ నో డిన్నర్ ఫర్ టుడే. బయట చాలా వర్షం పడుతుంది. సో ఇప్పుడు ఎవరికి వెళ్ళే ఇంట్రెస్ట్ లేదు, నాకు అంత ఓపిక కూడా లేదు. So that plan is postponed. So here we just came to Iron Hill Cafe and it's a really cute place. The food is also really good. So we had lots of food, we took lots of pictures and we went back. That is all about my birthday vlog. Post cheyadam chaala delay ayindi, almost 1 month, more than 1 month. ఎందుకంటే నాకు ఎడిట్ చేయడం అవ్వలేదు. బట్ ఫైనలీ ఐ గాట్ సమ్ టైమ్ and then I'm posting this video. I hope you all enjoyed watching this video. If you did, please like, share, comment and subscribe to my channel. And I'll see you again next week or with the next video. So until then, bye.